బీజేపీ అండ్ కాంగ్రెస్ తమిళనాడులో ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాయి? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తమిళనాడు పాలిటిక్స్. ఇది ఒక రకంగా నా ఫేవరెట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ లో ఉన్న ట్విస్ట్లు ఇంకెక్కడా ఉండవు. పాయింట్ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ అనేది ఒక తిరుగుబాటు తన నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా చాలా మంది తమిళనాడు పాలిటిక్స్ ని ద్రవిడియన్ పాలిటిక్స్ గా పిలుస్తారు. 1916 నుంచి తమిళనాడులో ఒక ఫైట్ స్టార్ట్ అయింది. దేనికి అంటే ఫర్ ది రైట్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్స్. అసలు ఈ ఉద్యమం యొక్క ఐడియాలజీ ఏంటి అంటే ఉమెన్ రైట్స్, సోషల్ వెల్ఫేర్, రిమూవల్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్, యాంటీ డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ని క్వశ్చన్ చేస్తూ ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. దీన్నే ద ఒరిజినల్ ద్రవిడియన్ మూవ్మెంట్ అని పిలుస్తాం. అండ్ దీన్ని లీడ్ చేసిన వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి గారు. మరి ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే యాంటీ హిందూ మూవ్మెంట్ అని చెప్పాలా అంటే అఫీషియల్ గా ఎక్కడ కూడా దాన్ని అలా మెన్షన్ చేయరు. వీళ్ళు కేవలం యాంటీ క్యాస్ట్ అండ్ రేషనల్ మూవ్మెంట్ గా పిలుచుకుంటారు. సో ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన పెరియార్ ఈవి రామస్వామి గారు నేను ఒక ఎథిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మను గానీ సోషల్ ఈక్వాలిటీ కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని అని చెప్పుకునేవారు. ఈ రోజు కూడా వీళ్ళు యాంటీ హిందూ అని చెప్పడానికి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు. అలా అని మనం వీళ్ళు ప్రో హిందూ అని కూడా ఎప్పుడూ చెప్పలేం. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో ద్రవిడియన్ మూవ్మెంట్ నుంచి పొలిటికల్ పార్టీస్ గా ఎమర్జ్ అయిన డిఎంకే ఏ డిఎంకే ఎలా పుట్టాయి అనేది చూద్దాం. ఫాలో కొట్టండి.